మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 NRI జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. NRI జూనియర్ కాలేజెస్, NR పేట, ఏలూరు.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులు 46 లక్షల రూపాయలతో నూతనంగా కొనుగోలు చేసిన మీడియం సైజ్ కాంపాక్టర్ను మేయర్ నోజాని పెదబాబు జెండా ఊపి ప్రారంభించారు. బుధవారం ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నూతనంగా కొనుగోలు చేసిన కాంపాక్టర్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలతో ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని చెప్పారు. పారిశుధ్య పనులు మెరుగుపరిచే చర్యల్లో భాగంగా సర్కిల్స్ వారీగా అవసరమైన పనిముట్లను గుర్తించి వాటిని కార్పొరేషన్కు సంబంధించిన వివిధ రకాల నిధులతో కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులు 46 లక్షల రూపాయలతో మీడియం సైజ్ కాంపాక్టర్ను కొనుగోలు చేసి ప్రారంభించడం జరిగిందని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 50 డివిజన్లో 16 సర్కిల్స్లో ఉన్న చెత్తను డంపింగ్ యార్డుకు తరలించడానికి 17 ట్రాక్టర్లు, 8 కాంపాక్టర్లు ఉపయోగిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా డోర్ కలెక్షన్కు సంబంధించి సరిపడా సిబ్బంది, వారికి సరిపడా పుష్ కార్ట్స్, డస్ట్బిన్స్, డంపర్ బాక్స్లు ఉన్నాయని మేయర్ నోజాని పెదబాబు తెలిపారు. శానిటేషన్ విషయంలో ప్రజల నుండి పూర్తి సహకారం ఉండాలని, డోర్ కలెక్షన్కు వచ్చిన శానిటేషన్ సిబ్బందికి తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా అందించాలని మేయర్ నగర ప్రజలను కోరారు. రోడ్ల మీద, డ్రైనేజీల్లో చెత్త వేయకూడదని, ప్రజల నుండి ఇటువంటి సహకారం ఉన్నప్పుడు శానిటేషన్ను పూర్తిగా మెరుగుపరచుకోవడం జరుగుతుందని మేయర్ తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక చెత్త పన్ను వసూలు చేయడం మానేశామని, అయితే అప్పుడు ఉపయోగించిన క్లాప్ వాహనాల కారణంగా నెలకు 40 లక్షల రూపాయలు అధికంగా మున్సిపల్ కార్పొరేషన్కు భారం అవుతుందని చెప్పారు. అందువల్ల క్లాప్ వెహికల్స్ ఆపేశామని, వాటి స్థానాల్లో మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ఆర్థిక సంఘం నిధులతో 15 కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ప్రతిరోజు నగర కార్పొరేషన్కు వచ్చే 103 టన్నుల చెత్తను ఉన్న కాంపాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు 2 ట్రిప్పులు తరలించడం జరుగుతుందని, అయితే డంపింగ్ యార్డులో గతంలో 50,000 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోవడం కారణంగా 36 ఎకరాల డంపింగ్ యార్డు పూర్తిగా నిండిపోయిందని అన్నారు. శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు సహకారంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభితో మాట్లాడి ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఆ చెత్తను అక్టోబర్ 2వ తేదీ నాటికి క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి చంద్రయ్య, డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి, ఎంఈ సురేంద్రబాబు, టిఈ రజాక్, ఏఈ సాయి, సూపరింటెండెంట్ సిరాజుద్దీన్, డిప్యూటీ మేయర్ వందనాల దుర్గా భవానీ శ్రీనివాస్, కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు, పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 15వ ఆర్థిక సంఘ నిధులతో 46 లక్షల రూపాయలతో మరి మీడియం సైజ్ కాంపాక్టర్ని కొనుగోలు చేసి ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఏదైతే మరి పారిశుద్ధ్య పనులను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఏదైతే అవసరమైనటువంటి వాహనాలు కానివ్వండి, ట్రాక్టర్స్ కానివ్వండి, కాంపాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. మన ఏలూరు నగరంలో 50 డివిజన్లకు కూడా మరి 16 సర్కిల్స్కి సంబంధించి మరి 17 ట్రాక్టర్లు కానివ్వండి, అలాగే మరి 8 కాంపాక్టర్స్ ద్వారా మరి డంపింగ్ యార్డ్కి చెత్తని తరలించేందుకు వినియోగించుకోవడం జరుగుతుంది. అలాగే అన్నీ కూడా ఏదైతే ఇంటికి చెత్త సేకరణకి సంబంధించి కూడా డస్ట్బిన్స్ కానివ్వండి, అలాగే పుష్ కార్ట్స్ కానివ్వండి, అవన్నీ కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏలూరు నగరపాలక సంస్థలో గౌరవ శాసనసభ్యుల వారు కానీ మేము కానివ్వండి మరి పారిశుద్ధ్య పనులు మెరుగుపరిచే చర్యల్లో భాగంగా అన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా కొనుగోలు చేసి
ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరి ప్రజలు కూడా పూర్తి సహకారం అందించినప్పుడే మరింతగా ఇవన్నీ కూడా శానిటేషన్ పనులన్నీ కూడా మరి పూర్తిగా మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటింటికి డోర్ కలెక్షన్కి వచ్చినప్పుడు కూడా తడి చెత్త పొడి చెత్త కూడా మరి వచ్చినటువంటి వారికి అందించాలి. అలాగే రోడ్లపైన డ్రైన్లు కానివ్వండి, రోడ్లపైన కానీ ఎక్కడా చెత్త వేయకుండా మరి ప్రజలు పూర్తిగా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం స్థానికంగా మన ఎమ్మెల్యే గారు శ్రీ బడేటి రాధాకృష్ణ గారు, మన మేయర్ గారు శ్రీమతి నూర్జహాన్ పెదబాబు గారు, అదేవిధంగా ఇతర కార్పొరేషన్ ఉన్నటువంటి సభ్యులందరి యొక్క సహకారంతో కొత్తగా మన పోనంగి రోడ్లో ఉన్నటువంటి కంపోస్ట్ యార్డ్లో ఉన్నటువంటి లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో సుమారుగా ఇంకా ఒక 50 మెట్రిక్ టన్నుల వరకు కూడా 50,000 మెట్రిక్ టన్స్ వరకు కూడా చెత్త ఇంకా కుప్పలు కుప్పలుగా పెరిగిపోయి ఉంది. దాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గారిని, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారిని రీసెంట్గా మన ఎమ్మెల్యే గారు, మేయర్ గారు మన కార్పొరేషన్కి ఆహ్వానించి ఒక మీటింగ్ పెట్టినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ చైర్మన్ గారి యొక్క సహకారంతో రాబోయే 4-5 రోజుల్లో ఒక కొత్త ఏజెన్సీ ద్వారా ఈ పోనంగి కంపోస్ట్ యార్డ్లో ఉన్నటువంటి లెగసీ వేస్ట్ మొత్తాన్ని కూడా క్లీన్ చేయడానికి ఒక కొత్త ఏజెన్సీ వారు వస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అక్టోబర్ 2వ తారీఖు నాటికి పోనంగిలో ఉన్నటువంటి కంపోస్ట్ యార్డ్ల మొత్తాన్ని కూడా ఈ ఉన్నటువంటి లెగసీ వేస్ట్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసి 36 ఎకరాల సైట్ రికవరీ చేయడం కోసం యంత్రాంగం అంతా కూడా ప్రయత్నిస్తూ ఉంది. దీనికి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ మేయర్ గారికి, నగరపాలక సంస్థ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో గతంలో మనకి ప్రతి ఇంటికి ₹1 చొప్పున కలెక్ట్ చేస్తా ఒక 60 క్లాప్ ఆటోలు చెత్త కలెక్ట్ చేయడానికి ఉండేవి. అయితే నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం రాకతోటే ఆ చెత్త పన్నును రద్దు చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతోటి పన్ను రద్దు చేయడంతో ఆ క్లాప్ ఆటోల ద్వారా కార్పొరేషన్కి నెలకి ₹40 లక్షల దాకా సుమారు బయటన పడుతుందని చెప్పి ఉద్దేశంతో ఆ క్లాప్ ఆటోలను తొలగించి వాటి ద్వారా మనం ఈ పుష్ కార్ట్స్, అదేవిధంగా కాంపాక్టర్స్, ఇతర వాహనాలతోటి కలెక్ట్ చేద్దామని చెప్పి ఒక ఆలోచనతోటి ఆర్థిక భారం తగ్గిద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. రీసెంట్గా 15వ ఆర్థిక సంఘం నిధులతోటి మరొక కొత్తగా ఒక 15 ట్రాక్టర్లు కూడా కొనడానికి సమాయత్తమవుతూ ఉన్నాము. ఈ కొత్తగా వచ్చినటువంటి వాహనాలతోటి పట్టణంలో ఉన్నటువంటి శానిటేషన్ మొత్తాన్ని కూడా ఏదైతే తడి చెత్త పొడి చెత్త కింద కావచ్చు, అదేవిధంగా బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ కావచ్చు, ఇతరత్ర అవసరాల మొత్తానికి కూడా వీటిని వాడటం జరుగుతుంది. ఏలూరుకు చెందిన ప్రముఖ కూచిపూడి నాట్య గురువులు మరియు సినీ నృత్య దర్శకులు కళారత్న నాట్య కళా విశారద కెవి సత్యనారాయణ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆస్థాన విద్వాంసునిగా ప్రకటిస్తూ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అధ్యక్షులు మరియు వ్యవస్థాపక ధర్మకర్త ఎస్వి సుధాకర్ రావు నియామక పత్రం అందించి సత్కరించారు. కెవి సత్యనారాయణ ముందుగా స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత వేద పండితుల వేద ఆశీర్వచనం స్వామివారి ప్రసాదంతో సత్కరించారు. ఇది జీవితంలో మర్చిపోలేని రోజని, ఎన్నో సంవత్సరాలుగా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామివారిని తన నాట్యం ద్వారా సేవిస్తున్నానని, స్వామివారు అమ్మవార్లపై కీర్తనలు రాసి స్వయంగా స్వామివారి సమక్షంలో నాట్యం చేస్తున్నానని, అంతేకాకుండా 12 కోవెల ప్రదక్షిణ, స్వామివారి తెప్పోత్సవం, పవళింపు సేవలో ఇంకా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాల్లో స్వామివారి ముందు నాట్య ప్రదర్శనలు తాను తన శిష్యులు ఇచ్చి ఉన్నామని, ఈనాడు ఆస్థాన విద్వాంసంగా నియమించడం చాలా ఆనందంగా ఉందని, అంతకుముందు కంచి కామకోటి పీఠానికి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి, అవధూత దత్తపీఠానికి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, విశ్వగురు పీఠానికి విశ్వయోగి విశ్వంజీ ఆస్థాన విద్వాన్గా ప్రకటించి సత్కరించారని తెలిపారు. మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఒహాయో రాష్ట్రంలోని లక్ష్మీనారాయణ దేవస్థానానికి, పిట్స్బర్గ్లోని షిరిడి సాయిబాబా దేవాలయానికి ఆస్థాన నాట్యాచార్యునిగా నియమించి సత్కరించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కెవి సత్యనారాయణ, మండలి బుద్ధప్రసాద్, మాజీ ఉపసభాపతి, అవనిగడ్డ ఎమ్మెల్యే మరియు అంబికా రాజా ఇంకా బంధుమిత్రులు అభినందనలు తెలియజేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైశాఖ మాస కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా వేద సభను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. అర్చకులకు చిరు సత్కారం చేశారు. అనంతరం ధ్వజ అవరోహణ, అశ్వవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం భక్తులకు కనువిందు చేసింది. శ్రీవారి కళ్యాణ మహోత్సవం వీక్షించేందుకు వచ్చిన సర్వ దేవతలకు వీడ్కోలు పలికే నిమిత్తం ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని నిర్వహించి అర్చకులు ధ్వజపటానికి హారతులను అందజేశారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో అశ్వవాహనంపై స్వామి అమ్మవార్లను ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీవారి వాహనం ఆలయ ప్రధాన గోపురం మీదుగా క్షేత్ర పురవీధుల్లోకి వెళ్లింది. ప్రతి ఇంటి ముందు స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులను సమర్పించారు. ఉండి ఈ కార్యక్రమాన్ని ఆద్యంతో నిర్వహించుకోవాలని చెప్పేసి అందరికీ కూడా మనపూర్వకంగా మరీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మన అధ్యక్షుల వారిని కోరుకుంటున్నాను. ఈరోజు కావడంలో సాక్షాత్తు కలియుగం వైకుంఠమైనటువంటి ద్వారకాధర్మ క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూటమి ప్రభుత్వం ఆప్కాప్ చైర్మన్ మరియు ఏలూరు డిసిసిబి చైర్మన్గా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయుని నియమించడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ ఉపాధ్యక్షులు ఈడ్పుగంటి శ్రీనివాసబాబు, ఏలూరు టీడీపీ నాయకులు పామత్తి అచ్యుత్ గౌడ్, కార్పొరేటర్ కల్వకొల్లు సాంబా, వీరంకి చిరంజీవి, మైనేని దిలీప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ వస్తారు ఒకసారి సామాన్య చూడండి
సెయింట్ జోసెఫ్ దంత వైద్యశాలలోని ఓరల్ మరియు మ్యాక్స్లో ఫేషియల్ సర్జరీ డిపార్ట్మెంట్లో 6 సంవత్సరాల వయసు గల అభి రోగి నోరు తెరుచుకోలేకపోవడం మరియు తినడం ఇబ్బందిగా ఉందని అతని తల్లి వైద్యులకు వివరించారు. రోగిని పరిశీలించిన వైద్యులు దవడ ఎముక కలిసిపోయిందని నిర్ధారించారు. మత్తు ఇచ్చే ఆపరేషన్ చేసి దవడ ఎముక కలిసిపోయిన భాగాన్ని విడదీసి రోగు నోరు తెరుచుకునే విధంగా అధునాతన పద్ధతిలో శస్త్రచికిత్స చేయడం జరిగింది. సర్జరీ అనంతరం రోగి నోరు తెరుచుకుని ఆహారం తినడం అలాగే 35 mm వరకు నోరు తెరవడం జరిగింది. ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్న డాక్టర్ విఆర్ చంద్రబాబు మరియు అతని వైద్య బృందానికి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ ఫాదర్ మోజెస్ అలాగే ప్రిన్సిపల్ స్లేవరాజ్కి అభినందనలు తెలిపారు. రోగి తల్లి మరియు బంధువులు దంత వైద్యశాలలో సర్జరీ విభాగానికి మరియు కాలేజీ విభాగానికి ధన్యవాదాలను తెలియజేశారు. డెంటల్ కాలేజ్ ఏలూరు మా కాలేజీలో మా సర్జరీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హెచ్ఓడి గారు చంద్రబాబు గారు తర్వాత డాక్టర్స్ కలిపి ఈ అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగింది. వీరి తల్లి చెప్పినట్లుగా చిన్నప్పటి నుంచి నోరు తెరిసేవాడు కాదు, సరిగ్గా భోజనం కూడా చేసేవాడు కాదు. కానీ ఇక్కడ ఈ ఆపరేషన్ చేసిన తర్వాత నోరు తెరవగలుగుతున్నాడు, తన ఆహారాన్ని స్వీకరిస్తున్నాడు. ఈ సందర్భంగా మా హెచ్ఓడి చంద్రబాబు గారు తర్వాత వారి డాక్టర్స్ని అందరినీ మా మేనేజ్మెంట్ తరఫున కరస్పాండెంట్గా నా తరఫున వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మేల్ పేషెంట్ ఇది ఇంగ్లీష్లో జాయింట్ ఉంటుంది, మనకు టీఎంజే జాయింట్ అంటాం. పైన టెంపోరల్ బోన్కి కింద లోవర్ జాకి 2 కలిసిపోయే ఒక జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్ అనేది కలిసిపోయింది బాబుకి. వీళ్ళు చూసుకోలేదు, చిన్నప్పుడు ఏదో దెబ్బ తగిలినందువల్ల కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ అది అయి ఉంటుంది. ఆ జాయింట్ అనేది కలుసుకొని పోయినందువల్ల బాబు అసలు తెలుసుకోలేకపోతున్నాడు. మా దగ్గరికి వచ్చినప్పుడు తెలుసుకోలేకపోతుండో, తినలేకపోతుండో. బాబు రోజుకి న్యూట్రిషన్ అందకపోయినందువల్ల చిక్కుబడిపోతున్నాడు. అందువల్ల మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ టీఎంజే జాయింట్ అనేది యాంక్లైజ్ అయిన మాస్ తీసేసి మేము అది మళ్ళీ యాంక్లైజ్ కాకుండా పక్కనే ఉన్న టెంపోరల్ మజిల్ అనేది పెట్టేసినందువల్ల ఇప్పుడు బాబు నోరు తెరుచుకోగలుగుతున్నాడు. మా దగ్గరికి వచ్చిన బాబు నోరు తెరుచుకోలేదు. ఆనమ్మా ఇప్పుడు అనేది ఆల్మోస్ట్ 35 mm 3.5 centimeters అనేది బాబు నోరు తెరుచుకోగలుగుతున్నాడు, అన్నీ తినగలుగుతున్నాడు, మంచిగా మాట్లాడగలుగుతున్నాడు. పేరు చిన్ని, నాది నర్సరావుపేట. మా బాబు చిన్నప్పటి నుంచి నోరు తెరవదు, నోరు పట్టకపోయింది. మేము మధ్యలో చూస్తున్నాము. మేము నర్సరావుపేటలో సార్లు కలిసేసరికి ఇక్కడికి పొమ్మన్నారు డెంటల్ కాలేజ్ దగ్గరికి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఫాదర్ గారిని కలిస్తే చంద్రబాబు సార్ దగ్గరికి వెళ్ళండి అని అంటే చంద్రబాబు సారు సర్జరీ చేయాలన్నారు. సర్జరీ చేశారు. చిన్నప్పటి నుంచి నోరు అస్సలు తెరిచేది కాదు. ఇప్పుడైతే మా అబ్బాయి నోరు తెరిచారు, సర్జరీ చేసినాక బాగుంది. ఇప్పుడైతే మాకు ఇబ్బంది ఏం లేదు. అబ్బాయి అన్నం తినగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. సర్జరీ చేసిన సార్కి కృతజ్ఞతలు, ఫాదర్ గారికి నాకు కృతజ్ఞతలు, మీకు నా కృతజ్ఞతలు అందరికీ. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన సింగిల్ చిత్ర యూనిట్ సభ్యులు మంగళవారం ఏలూరులో సందడి చేశారు. యంగ్ హీరో శ్రీవిష్ణు, రొమాంటిక్ హీరోయిన్ కేతికా శర్మ, లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్లుగా నటించిన సింగిల్ మూవీ ఇటీవల విడుదలైన అన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. చిత్రం విజయయాత్రలో భాగంగా యూనిట్ సభ్యులు ఏలూరు ఎస్వీఎస్ థియేటర్లో మ్యాట్నీ షోలో సందడి చేశారు. ప్రేక్షకుల్ని అలరింపచేశారు. చిత్రంలో డైలాగులు చెప్పి చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ కార్తీక్ రాజు మాట్లాడారు. సింగిల్ మూవీ విడుదలైన ప్రతి చోట హిట్ టాక్ వస్తుందని అన్నారు. మంచి కామెడీతో పాటు కుటుంబ సమేతంగా చూసే విధంగా చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. వేసవిలో యువత ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారని అన్నారు. చిత్రాన్ని విశేషంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో కమెడియన్ వెన్నెల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. Thank you so much for your tremendous support, Andy. మీరు అడగరు, నేను అడుగుతాను.
ప్రసాద్ గారు సార్ అలా చూడండి. అందరికీ నమస్కారం అండి. ఏలూరు రావడం చాలా సంతోషం. మా సింగిల్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం వల్ల వైజాగ్ నుంచి టూర్ స్టార్ట్ చేసాం. అట్లాగే ఏలూరు వచ్చాం. చాలా బాగుంది రెస్పాన్స్ కూడా. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ నవ్వుతున్నారు. సో మళ్ళీ చూడండి, మీ ఫ్రెండ్స్తో రండి, మీ ఫ్యామిలీతో రండి, అందరితో కుటుంబంతో ఈ సమ్మర్కి హ్యాపీగా చూడదగ్గ సినిమా. సో అందరూ వచ్చి ఈ సింగిల్ సినిమాని ఇంకా పెద్దగా చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. లవ్ యూ ఏలూరు. హాయ్ అండి, వైజాగ్లో స్టార్ట్ చేసాం సక్సెస్ టూర్ సింగిల్ది అండ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. అలాగే ఏలూరులో రెస్పాన్స్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్స్ ఫర్ దిస్ లవ్లీ రెస్పాన్స్. అండ్ మీరు అందరూ మీ ఫ్యామిలీతోటి మళ్ళీ చూడొచ్చు. అండ్ శ్రీవిష్ణు గారి మూవీస్ తెలుసు కదా, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో ఎన్నిసార్లు చూసినా మనకు కొత్త జోక్స్ అన్నీ వస్తుంటాయి. సో కుదిరితే మళ్ళీ చూడండి. అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. Thank you press media, online media for making this movie a massive success. Thanks to everyone for making this as a bigger one. My sincere thanks to Sri Vishnu Garu, and I am always a big fan of Venila Kishore and their combo is rocking, and my sincere thanks to Ketika and Ivana also for making this as a special one for me, and my sincere thanks to Alla Aravind Garu also for making this movie, and my sincere thanks to producers Vidya also for this. Thank you so much. Andarki namaskaram, and thank you so much to the members of the press and media that are present here today. Chala adushtanga feel avutunnanu for the response we've gotten, for all the love. We had to come to Andhra. We love the energy of Andhra, and just a lot of thank you in my heart for keep the love coming, and just a lot of gratitude and a lot of thank you to my director, to my producer, to my actors, and to all the viewers. Please malli churandi, friends tho, family tho, keep showering us with your love. We are so grateful. Thank you. Namaskaram. I am just so grateful that we are getting lots of lovely responses from all the audience, the people we love, and everyone. So what we can do right now is go visit the theatres or visit the people who gave us the love and show the gratitude we have right now. So అందుకే చాలా సంతోషంగా ఉన్నాను. And please, if you love the movie, please do watch it again. Please tell your friends, family and everyone to watch it again. And I just want to thank everybody and my team also. A big thank you to my team, single team, my producer, director, my co-artist and everyone. Just a lot of love and thank you. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో
3 డూప్లెక్స్, 1 విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, 1 స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన, కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే A గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, NCC, NSS మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ AC ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, PG కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల, అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, GNT రోడ్, ఏలూరు. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు buy 1 get 1, buy 1 get 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2.
జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10 పర్సెంటైల్, 98.50 పర్సెంటైల్, 98 పర్సెంటైల్, 97.53 పర్సెంటైల్, 94.70 పర్సెంటైల్. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. దెందులూరు మండలంలోని కొవ్వలలో అకస్మాత్తుగా కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. పిడుగు పడ్డంతో ఆ చెట్టులో మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఇళ్లకు ప్రమాదం ఏర్పడే స్థితి ఏర్పడింది. ఇది చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల మధ్యలోనే పిడుగు పడ్డంతో ఆ ప్రాంతమంతా అలజడి రేగింది. కొద్దిసేపట్లోనే మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ ఈ ఘటన ఆ గ్రామస్తుల్లో భయం పెంచింది. వర్షాకాలం ప్రారంభంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. విభాగాల అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితి ఏంటో పరిశీలించారు. ప్రజలు పిడుగుల నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అదే అమ్మా
మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఉపాధి హామీ పరిరక్షణ కోసం ఉపాధి హామీ పనులు బంద్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి పిలుపునిచ్చారు. విజయరాయిలోని ఉపాధి కార్మికులను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పేదలకు, గ్రామీణ పేదలకు పట్టెడన్నం పెడుతున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. వేతన బకాయిలు ఇవ్వకపోవడం, నిధులు తగ్గించడం, పనిమిట్లు ఇవ్వకపోవడం, 100 రోజుల పనులు కల్పించకపోవడం తదితర రూపాల్లో పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ఉపాధి కార్మికులకు 200 రోజుల పనిదినాలు ఇవ్వాలని, సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని, 600 రూపాయలు వేతనాలు ఇవ్వాలని, అడిగిన వారందరికీ జాబ్ కార్డ్, పని ఇవ్వాలని డిమాండ్ చేశారు. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో ఉపాధి కార్మికులు కూడా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 5 వారాలుగా వేతన బకాయిలు చెల్లించకపోవడం పట్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఉపాధి హామీ కూలీలు వాపోయారు. తక్షణం ఉపాధి వేతన బకాయిలు విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అస్కర అప్పలస్వామి, ఐద్వా జిల్లా కార్యదర్శి శ్యామలారాణి డిమాండ్ చేశారు. వేతనాలు నెలల తరబడి ఇవ్వకపోతే రెక్కల కష్టంపై ఆధారపడి జీవించేవారు ఏ రకంగా బ్రతుకుతారనే కనీస ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ గ్రామ నాయకులు రౌతు ఎల్లమ్మ, చింతల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సీట్లు రాలేదు, ఇప్పుడు మోడీ గారు గవర్నమెంట్కి వచ్చినట్టే. ఇప్పుడు ఎలా అయితే సరిపడా రాకపోతే తెలుగుదేశాన్ని, బీహార్లో ఉన్న పార్టీని ఎలా అప్పు అడిగారో అలాగే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళని మీరు మద్దతు ఇవ్వండి మాకు అని చెప్పి అడిగారు. మేము మద్దతు ఇవ్వాలంటే మీరు 3 పనులు చేస్తే మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పారు. ఒకటి, జనానికి వ్యవసాయం పనులు రాను రాను తగ్గిపోతున్నాయి కాబట్టి గవర్నమెంట్ పరంగానే మీరే 100 రోజులు పనులు చూపించే చట్టం ఒకటి తీసుకురండి. అలాగే అడవి భూములు నరుకునే వాళ్ళకి, వాళ్ళు మీరు స్మగ్లర్లుగా చూస్తున్నారు, వాళ్ళకి పట్టాలు ఇచ్చే పని చేయండి. అలాగే ఊళ్ళో రేషన్ కార్డు ఎవరికి ఉందో, లేకపోతే పెన్షన్లు ఎవరికి ఉన్నాయో, లేకపోతే ఏదన్నా వస్తే పథకం ఎవరికి వస్తుంది ఏంటి అని పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వివరం అడుగుతుంటే మీకు చెప్పేది లేదు, అవతల పొమ్మంటున్నారు. అలా కాదు, ఎవరు అడిగినా సరే రాతపూర్వకంగా వాళ్ళకి సమాధానం ఇచ్చే పద్ధతిలో సమాచార హక్కు చట్టం ఒకటి తండి. ఈ 3 చట్టాలు తెస్తే మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పి అప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళకి షరతు పెడితే అప్పుడు ఓకే అన్నారు. ఆ ఓకే అనే దాంట్లో భాగంగా బయట మన పోరాటం, లోపల వీళ్ళు చేయటం, ఈ రెండింటి ఫలితంగానే అప్పుడు ఈ 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది. దాని ప్రకారంగా మన జిల్లాలో 2006 నుంచి పనులు మొదలైనవి. దీన్ని మీరు ఉపాధి పనులు అనొచ్చు, కరువు పనులు అనొచ్చు, గవర్నమెంట్ పనులు అనొచ్చు, మట్టి పనులు అనొచ్చు, ఏమన్నా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నుంచి వచ్చే పనులు. దీనివల్ల ఇప్పుడు వ్యవసాయం పనులు రాను రాను తగ్గిపోయినాయి కదా. ఈ గట్టు అవతల ఉంది, ఆఖరికి గడ్డి కోత కోసింది, అది మిషనే కోసింది, మీరెవరు కొయ్యలేదు కదా. ఆ గడ్డి మొత్తం మళ్ళీ ఉండ కింద జుట్టి, మొత్తం బొండ కింద జుట్టి పని కూడా మళ్ళీ మిషనే చేస్తుంది. ఏ పని లేదు మనుషులకి, అంతే కదమ్మా. మరి ఏ పని లేనప్పుడు మీకు ఆస్తులు, ఆదాయాలు ఉన్నాయనుకోండి, అంతస్తులు ఉన్నాయనుకోండి, మీకు సంపదలు ఉన్నాయనుకోండి, పర్లేదు, పని లేకపోయినా బతికేయగలరు. మరి ఏం లేదు కదా, రెక్కల కష్టమే ఆధారం కదా. మరి ఏదో పని చూపెడితే చేసుకునే బతికేవాళ్ళం కదా. మరేమో వ్యవసాయం పనులు లేవు. మరి ఇప్పుడు మనకి 5,000 నోట్లోకి వెళ్ళటానికే కాస్త అన్నం పెట్టే పథకం ఏంటి? ఇదే కదా, ఉపాధి హామీ పథకమే కదా. కాబట్టి దీన్ని మనం నిలబెట్టుకోవాలా, లేకపోతే తీసేస్తూ ఉంటే ఊరుకోవాలా? నిలబెట్టుకోవాలి. గవర్నమెంట్ నోటితో చెప్పట్లేదు, పొమ్మల్లాగా పొగబెట్టే పద్ధతి చేస్తుంది. అంటే చేసే పనికి ఆలస్యంగా డబ్బులు వేయటం. అంటే ఉదాహరణకి మొన్న ఉంది 100 రోజుల పని ఇది, కానీ డబ్బులు 13 వారాలు బకాయిలు పెట్టారు. 13 వారాలు బకాయిలు పెట్టారు అంటే 100 రోజులు. 100 రోజుల పనులకి 100 రోజులు బాకీ పెట్టింది గవర్నమెంట్. చూడండి ఎంత గొప్ప దారుణమైన విషయం. ప్రజల్లో జనసేన పార్టీకి ఆదరణ పెరుగుతోందని, కావున వాలంటీర్లు పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలని జనసేన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. జంగారెడ్గూడెం పట్టణ మండల జనసేన క్రియాశీలక సభ్యత్వాల కిట్ల పంపిణీ కార్యక్రమం పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రతినిధి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది.
పట్టణంలోని జనసేన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇన్ఛార్జ్ ఈశ్వరయ్య మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో జనసేన సభ్యత్వాలు 8,350కి చేరాయని తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 6,000 సభ్యత్వాలు పెరిగాయని అన్నారు. ఇందుకు కృషి చేసిన వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. సభ్యత్వ నమోదును ఎంత చిత్తశుద్ధితో చేశారో అదే రీతిలో క్రియాశీలక సభ్యులకు కిట్లను కూడా అందించాలని వాలంటీర్లకు ఈశ్వరయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి, పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, నాయకులు చింతల నాని, ఉక్కుర్తి సీతారాం, తిరుమలశెట్టి రవి తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చింతలపూడి నియోజకవర్గంలో మన సభ్యత్వాన్ని, క్రియాశీలక సభ్యత్వాన్ని 8,350 సభ్యత్వాన్ని మన నియోజకవర్గంలో మనం చేర్పించడం జరిగింది. అంటే మన నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యులు మన జనసేన పార్టీకి 8,350 మంది ఈ సంవత్సరం మనకు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఆ సభ్యత్వానికి సంబంధించినటువంటి కిట్లను కానీ, అలాగే మెడలో వేసుకునేటటువంటి ఐడెంటిటీ కార్డ్స్ కానీ, వాటన్నిటిని కూడా ఈరోజు మన ప్రెసిడెంట్ గారి టీం అయినటువంటి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మనం వీటిని అందజేయటం జరుగుతుంది వాలంటీర్లందరికీ. వీటిని మీరు అందరు కూడా తీసుకెళ్లి మీ సభ్యులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికి కూడా ఈ సభ్యత్వానికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డ్స్ కానీ, ప్రెసిడెంట్ గారి పేరు మీద ఆయన వేసినటువంటి పుస్తకాలు కానీ, ఇతర మెటీరియల్ అంతా కూడా ప్రతి క్రియాశీలక సభ్యుడికి మనం అందరం కూడా అందజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. గతంలో ఏ రకంగా అయితే మనందరం ఆ సభ్యత్వ కిట్లని ప్రతి క్రియాశీల సభ్యుడికి తూచా తప్పకుండా ఎలాగైతే ఇచ్చుకున్నామో, ఇప్పుడు కూడా మనం బాధ్యతగా వారందరూ ఎక్కడున్నా కూడా పిలిపించి వాటన్నిటిని కూడా అందజేయాల్సినటువంటి కర్తవ్యం మనందరి మీద కూడా ఉంది. వాలంటీర్లు వాస్తవంగా చాలా కష్టపడి మరీ పోటీపడి ఎక్కడున్న వాళ్ళందరిని కూడా చూసుకొని సభ్యత్వం చేర్పించినటువంటి కష్టాలు వర్ణాతీతం. గత సంవత్సరం 3,350 ఉంటే ఈ సంవత్సరం మనం 8,350 సభ్యత్వానికి దాదాపు 6,000 సభ్యత్వం మన నియోజకవర్గంలో ఈ సంవత్సరం పెంచుకోవటం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా మన పార్టీ పట్ల ప్రజల్లో మంచి ఆదరణ పెరుగుతుంది కాబట్టి రానున్న కాలంలో మీ యొక్క కృషి మన పార్టీకి ఎనలేని సేవలు అందిస్తారని కోరుతూ, ఆ రకంగా ఈరోజు మన ప్రెసిడెంట్ గారి టీం ఏదైతే వచ్చిందో వారి ఆధ్వర్యంలో ఈ ఐడెంటిటీ కార్డ్స్ అన్ని కూడా మీ అందరికి అందజేయడం జరుగుతుంది. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నుండి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బైక్ ర్యాలీలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొనాలని ఏఐటీసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు, ఏఐటీసీ నాయకులు పి కిషోర్ పిలుపునిచ్చారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించవద్దని, అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం స్థానిక ఆర్ఆర్పేట SR2 వద్ద జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకులు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో ఎన్డీఏ నాయకత్వంలో మోదీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాల్లో 29ని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం వల్ల కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు తదితర రాయితీలు కోల్పోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు పోలా వెంకట భాస్కర్రావు, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ సహాయ కార్యదర్శి డి వెంకటేశ్వరరావు, కోశాధికారి బి నారాయణరావు, యూనియన్ నాయకులు నారా శ్రీను, డి అప్పారావు, సింహాచలం, వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు మే 20వ తేదీన జాతీయ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను దేశంలోని కార్మిక, ఉద్యోగ వర్గ ప్రజలందరూ కూడా జయప్రదం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను
తిప్పికొట్టాల్సిందిగా ఏఐటీయూసీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. ఈ నెల 20వ తేదీన కేంద్ర ప్రభుత్వం చూస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానం మీద ఏవైతే 44 కార్మిక కోడ్లు ఉన్నాయో, లేబర్ కోడ్లు, ఆ కోడ్ల వల్ల దేశంలో ఉన్న కార్మికులకి, ఉద్యోగులకి గుదిబండలుగా మారిని ఆ తక్షణమే 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని, అదేవిధంగా గత 75 సంవత్సరాలుగా సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకి, కార్పొరేట్ వ్యక్తులకి కారు చౌకలు అమ్ముతూ ప్రైవేటీకరణ చేస్తుంది. ఆ యొక్క ప్రైవేటీకరణ విధానాన్ని నిలుపుదల చేయాలని కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వము 2024 ఎన్నికల ముందు ఈ భారతదేశంలో రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎన్ఎంఆర్లను రెగ్యులర్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఆ విధానాల మీద రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఏఐటీసీ నాయకత్వాన ఇతర కేంద్ర కార్మిక సంఘాలని, ఇతర సంఘాలను కలుపుకొని ఉద్యమం చేసే అవకాశం ఉంది. ఆ ఉద్యమంలో ఏఐటీసీ అనుబంధ సంఘంగా ఈ జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజ్ఞప్తి చేస్తున్నారు. మే 20వ తేదీ దేశవ్యాప్త సమ్మెలో ఏలూరులో ఉద్యోగ కార్మిక వర్గం మొత్తం కూడా పాల్గొనాలనేసి ఈరోజు ఈ జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలపై ఈ సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశంలో రోజు రోజుకి మరింతగా నిరుద్యోగం, పేదరికం ఒక పక్కన పెరుగుతూ ఉంది. అధిక ధరలతో పొట్టుకు పెడుతున్న పరిస్థితి ఉంది. రైతులు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు విద్య, వైద్యం సాధారణ మధ్యతరగతి ప్రజానీకానికి అందరాని సమస్యగా తయారైంది. ఈరోజు సాధారణ మధ్యతరగతి ప్రజానీక సమస్యలను పరిష్కారం చేయాలని చేపట్టినటువంటి దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయాలని ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే రేపు 16వ తారీఖున అందరూ కూడా కంపల్సరీ దగ్గర ఒక ఇంట్లో డ్యూటీలో మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తూ ఆ యొక్క బైక్ ర్యాలీని కూడా దిగ్విజయం చేయాలి. అలాగే ఒక బైక్ వస్తే బైక్ వెనకాల ఇంకో మన స్టాఫ్ని తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఒక 10 బైకులు 2 టౌన్ నుంచి, అలాగే 1 టౌన్ నుంచి 10 బైకులు, అలాగే బైక్ ఇద్దరు చెప్పిన మొత్తం 40 మంది కూడా కంపల్సరీ. ఇంకా ఎక్కువ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం భీముడోలు గ్రామ పంచాయతీ పరిధిలో చిన్నలింగంపాడు ఆవాస ప్రాంతంలో జరుగుతున్న శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన 5గురు మిత్ర బృందంలో 3 ప్రమాదవశాత్తు చెరువులోకి జారి పడిపోయి చనిపోయిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. భీముడోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందిన నున్నా ప్రవీణ్, నేతల ఆనంద హర్ష, నేతల అజయ్ అలియాస్ కెనడా, నేతల సాగర్ అలియాస్ నాని, చొక్కా అభిలాష్ మిత్రులు వీరందరూ బుధవారం చిన్నలింగంపాడులో జరుగుతున్న శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. మధ్యాహ్న సమయంలో కాలకృత్యాలు తీసుకునేందుకు కోమటికుంట చెరువు వద్దకు వచ్చారు. ఈ క్రమంలో వారిలో 3 అజయ్, సాగర్, అభిలాష్ చెరువులోకి జారిపోయారు. మిగిలిన 2 వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. దీంతో వారు ఇతరుల సహాయం కోసం ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న భీముడోల్ సీఐ WJ విల్సన్ తమ సిబ్బందితో ఎస్ఐ సుధాకర్, ఏఎస్ఐ చలపతిరావు సహకారంతో ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. నీట మునిగిన 3ని భీముడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. శవ పంచనామాను భీముడోలు వీఆర్ఓలు 3 చేపట్టారు. మృతుల్లో నేతల అజయ్కు వివాహం కాగా 2 పిల్లలున్నారు. మిగిలిన మృతులకు వివాహాలు కాలేదు. పోస్టుమార్టం నిమిత్తం శవాలను ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మీ వయసు 30 సార్. ఆలయ ఇంకొక ఉన్నాడా అరే నా ముగ్గురు ఇంతేగా ఎవరున్నారు
భీమడోలు గ్రామంలో ఒక యాక్సిడెంటల్ డ్రౌనింగ్ జరిగింది. ప్రమాదవశాత్తు ముగ్గురు కుర్రాళ్ళు వేగవాడకు చెందిన అజయ్, సాగర్, ప్రవీణ్ అనే వాళ్ళు ముగ్గురు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోవడం జరిగింది. మొత్తం 5 కుర్రాళ్ళు పెదలింగంపాడు దగ్గర ఒక ఓడీలు ఫంక్షన్కి వచ్చి అక్కడ భోజనం చేసి తిరిగి వెళ్తూ టాయిలెట్స్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో మంచినీళ్ళ చెరువు దగ్గర ఆ పక్కన ఆగి టాయిలెట్స్కి వెళ్ళి అది వాష్ చేసుకోవడానికి ఒక కుర్రాడు దిగడం, జారిపోవడం, అతను రక్షించడం కోసం ఇంకొక అతను వెళ్ళడం, అట్లాగా వాళ్ళిద్దరిని సేవ్ చేయడానికి మరో 2 వెళ్ళడం. ఆ 4 జారిపోతుంటే లోకల్గా ఉన్న వాళ్ళు చూసి ఒక అతన్ని పైకి లాగడం జరిగింది. మిగతా 3 కిందకి వెళ్ళిపోయారు. ఇమీడియట్గా మాకు వచ్చిన సమాచారం మేరకు మేము మా ఆఫీసులో మరియు మా లోకల్ పీపుల్ కొంతమందిని తీసుకొని కొన్ని తాళ్ళు అవన్నీ తీసుకొని వెతికించడం జరిగింది. గజెత్తుగాళ్ళని కూడా తీసుకెళ్ళి వెతికించడం జరిగింది. అప్పటికి వాళ్ళు చాలా లోతుగా ఉండడం వల్ల అడుగుకి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ ముగ్గురు ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే వాళ్ళు చనిపోయినట్లుగా ధృవీకరించారు. వాళ్ళ ఇంక్వెస్ట్ అది తర్వాత ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తున్నాం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.